కేరళ ట్రిప్ అండ్ మున్నార్ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా 30,000 సేవ్ అవుతాయి. అలా ఎందుకు సేవ్ అవుతాయి, నేను ఎందుకు చెప్తున్నాను అనేది తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మున్నార్ కానీ కేరళ, ఊటీ ఇవన్నీ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే లోకల్లో ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. లేదా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే 1000 to 2000 అలా మ్యాక్సిమం వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటున్నారు. అలా 30 ప్లేసెస్ ఉంటే 30,000 అవుతాయి కదా. అలా అవ్వకుండా ఉండాలి, తక్కువలో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్తాను. ఎందుకు 30,000 సేవ్ అవుతాయి అంటున్నానంటే, మనం లోకల్లో ఈ మున్నార్ వెళ్ళే వాళ్ళకి మెయిన్గా లోకల్లో ట్రాన్స్పోర్టేషన్స్ అవాయిడ్ చేయండి. అండ్ నేను చెప్పే ట్రాన్స్పోర్టేషన్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఏంటంటే ఆ ట్రాన్స్పోర్టేషన్స్ గవర్నమెంట్ ట్రావెల్స్ అనమాట. ఈ గవర్నమెంట్ ట్రావెల్స్ ఏంటంటే కేఎస్ఆర్టీసీ, కేరళ ఆర్టీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టూరిస్టులని వాళ్ళ బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేసుకోవడం కోసం టూరిస్టులని అయితే బస్సెస్లో మొత్తం ప్లేసెస్ అన్ని కవర్ చేయడం కోసం టూరిస్ట్ బస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టూరిస్ట్ బస్ వచ్చేసరికి 400లో మనం ఈజీగా అప్ అండ్ డౌన్ వెళ్ళి ఒక 10 to 20 ప్లేసెస్ కవర్ చేయొచ్చు 1 డేలో. అలాగా 4 డేస్లో 4 బస్సెస్, ఒక్కొక్క బస్ వచ్చేసరికి 400 కాస్ట్ వేసుకున్న సరికి మీకు ఓన్లీ 1600 అవుతాయి ఒక పర్సన్కి. 1600 అంటే మనకి ఈజీగా అక్కడ మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. బడ్జెట్లో మీకు అరౌండ్ ట్రిప్ అంతా కూడా ఒక 5,000 కూడా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఫుడ్, అకామిడేషన్ ఈ రెండే మిగిలితే మీకు సైట్ సీయింగ్ మొత్తం ఒక 1600 అయిపోతాయి. సో అది ఎలా బుక్ చేసుకోవాలి అని ఏంటంటే క్లియర్ చెప్తాను. చాలామంది ఏంటంటే గూగుల్లో వెతుకుతూ ఉంటారు, లేదా అలా చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఎందుకంటే వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి తక్కువ. ఇప్పుడు ట్రైన్ అనుకుందాం, ట్రైన్లో ఒక 400 ఒక మనం ఉన్నాయి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వీడియో చూస్తున్నారు, ఎందుకంటే తెలుగు వాళ్ళు కాబట్టి ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా 800 అవుతాయి బస్ ట్రైన్కి. 800 వెళ్ళడానికి 800, రావడానికి 800. మరి ఎందుకు అక్కడ అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే మరి లోకల్లో వాళ్ళు వాడుకుంటున్నారు, అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు. సో అదే మనం క్యాష్ చేసుకోవాలి, మనం అడ్వాంటేజ్ ఈ బస్సుని వాడుకోవాలనుకుంటే ఎలా బుక్ చేయాలనేది నేను క్లియర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా అక్కడ చూడాలని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడాలనుకున్నా, లేదా ఫిజివల్గా మీరు చూడాలి, వ్లాగ్స్ కింద మీరు చూడాలనుకుంటే నేను ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసి వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ సైట్ సీయింగ్కి ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్టేషన్స్ అవి ఎలా వాడుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ వీడియోలో. అంతే. వెళ్ళిన తర్వాత విజువల్గా ఎలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ చేయడానికి, టాయ్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, అండ్ ఏదైతే కాఫీ ప్లాంటేషన్ అండ్ ట్రీ ప్లాంటేషన్ అండ్ టీ ప్లాంటేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే విజువల్గా చూడడానికి వీడియోస్ అన్ని నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం. మీకు వీడియోలో చెప్పినట్టు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ చూపించడానికి అయితే కుదరదు అనమాట, కాపీరైట్ ఇష్యూ వల్ల. సో నేను ఏం చేస్తానంటే వాట్సాప్లో నేను క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి, అండ్ వెబ్సైట్ ఏంటి, యాప్ ఏంటి అనేది క్లియర్గా నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ అప్లోడ్ చేస్తాను వాట్సాప్లో. ఒకసారి మీరు వాట్సాప్లో యాడ్ అవ్వండి. వాట్సాప్లో యాడ్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లో యాడ్ అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు వీడియోలో చూపిస్తాను కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల, సో నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే ఇక్కడైతే వీడియోస్లో అయితే చూపించట్లేదు. నేను ఖచ్చితంగా మీకు ఎలా అయితే చెప్తానో, ఎలా అయితే చెప్పానో మీకు మాట ఇచ్చాను కాబట్టి ఎలా అయితే చూపిస్తానో అలాగే నేను ఎలా బుక్ చేసుకోవాలని స్టార్టింగ్ నుంచి చెప్తాను. అది నేను వాట్సాప్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ కొంతమంది వాట్సాప్లో కూడా అవసరం లేదు, వారు నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మీరు ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కేఎస్ఆర్టీసీ అని చెప్పేసి యాప్ బుక్ చేయండి. యాప్ అనేది మీరు ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత యాప్ వస్తుంది. యాప్ వచ్చేసరికి కేఎస్ఆర్టీసీ అని చెప్పేసి ట్రావెల్ అండ్ లోకల్ అని చెప్పేసి ఒక లోగో ఉంటుంది. ఆ లోగో ఒకసారి క్లిక్ చేయడం కానీ మీకు యాప్ ఓపెన్ అయ్యింది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు మున్నార్ నుంచి సైట్ సీయింగ్ వెళ్ళడానికి అయితే 5 బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఈ 5 బస్సెస్ వచ్చేసరికి 5 సపరేట్ బస్సెస్ 5 డేస్ మీరు ఒక్కొక్క బస్సెస్ వెళ్ళచ్చు ఈజీగా. మీకు అన్ని ట్రిప్స్ అన్ని ప్రతి ఒక్క ప్లేస్ నియర్లీ 30 ప్లేసెస్ ఉంటాయి. 30 ప్లేసెస్ కూడా మీకు ఆ బస్సెస్లో కవర్ అవుతాయి. వాటిలో ఒకటి ఏంటంటే అడిషనల్గా ఎక్స్ట్రా ఉన్న బస్సు. నేను ఫస్ట్ అయితే మీకు స్టార్టింగ్లో 4 అని చెప్పాను, ఒక్కొక్కటి 400 ఉంటుంది, 1600 అవుతాయి అన్నాను. ఈ ఎక్స్ట్రా 5th బస్సు ఏంటంటే డబల్ డెక్కర్. ఇది ఏంటంటే నార్మల్గా లోకల్లో చూపించి వస్తుంది. ఆ డబల్ డెక్కర్లో మీకు చుట్టూరు గ్రీనరీ చూస్తూ అండ్ ఆ ఫారెస్ట్ ఏరియా అండ్ మౌంటైన్స్ అండ్ అంతేకాకుండా ఆ టీ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, టీ ఎస్టేట్స్ అన్నీ కూడా మీరు ఆ పైనుంచి చూడవచ్చు. చాలా బాగుంటుంది. అలా మీరు బుక్ చేసుకోవాలంటే డబల్ డెక్కర్ కూడా బుక్ చేసుకోండి. లేదా అది వద్దు, సైట్ సీయింగ్ మాత్రమే మాకు కావాలి అనుకుంటే మీరు ఆ 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4
ప్యాకేజెస్ అనేవి కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రతి ప్యాకేజ్ కూడా ఓన్లీ 400 ఉంటుంది. మీరు ఎక్స్ట్రా బుక్ చేసుకోవాలంటే 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. అంటే మనకి సర్వీస్ ఛార్జెస్ 10 రూపీస్, అంటే 410కి ఒక్కొక్క ట్రావెల్ కంప్లీట్ అవుతుంది అనమాట. 1 డేకి వచ్చేసరికి మీకు అన్ని ప్లేసెస్ తీసుకెళ్తారు. నియర్లీ 8 అవర్స్ జర్నీ ఉంటాయి బస్సెస్. ఈ డబుల్ డెక్కర్ ఒకటి 3 అవర్స్ ఉంటాయి, మిగతా 8 అవర్స్ 6 అవర్స్ జర్నీ ఉంటుంది. మనకి ఒక్కొక్క ప్లేస్ 1 అవర్ మనకి స్పెండ్ చేసుకోవడానికి, ఫోటోస్ దిగడానికి అనే టైం ఇస్తారు. సో ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మాకు విజువల్గా చూడడం అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ చాలు అనుకున్న వాళ్ళకి ఇది అనమాట. యాప్ పేరు మర్చిపోకండి, KSRTC. ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విజువల్గా చూడాలి, మాకు కరెక్ట్గా ఏది బుక్ చేస్తుందో తెలియదు కాబట్టి, ఒక ఐడియా లేదు కాబట్టి, క్లియర్గా కావాలనుకున్న వాళ్ళకి నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఖచ్చితంగా వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను, కాకపోతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఇందులో అయితే అప్లోడ్ చేయడం జరగట్లేదు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. నేను వీడియోస్ అనేది వాట్సాప్లో యాడ్ చేస్తాను. సో ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా కావాలనుకున్నాడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.